శ్రీవల్లి కడుపు పోగొట్టి నర్మదా ప్రేమ మీదకు నెట్టాలని చూసిన భాగ్యం కుట్ర రామరాజుకు తెలిసేలా చేసిన ధీరజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ప్రేమ ధీరజ్ ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక భాగ్యం పెద్ద ప్లానే వేసి వల్లిని ఇంట్లోకి చేరుస్తుంది. ఎందుకంటే వల్లి నిజంగా ప్రెగ్నెంట్ కాదు, ప్రెగ్నెంట్ అని అబద్ధం మాడి మరీ ఇంట్లో పెడుతుంది కూతుర్ని. కూతురు కాపురం ఎక్కడ చెడిపోతుందో అన్న భయంతోనే భాగ్యం ఈ రకంగా ప్లాన్ చేస్తుంది. పాపం వల్లికి విషయాలేమీ తెలీదు. ఇక మీదటైనా సరే ఎలాంటి గొడవ లేకుండా తోటి కోడళ్లతో సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఉన్న వల్లికైతే మళ్ళీ చెడు ప్రవర్తనగానే చెప్పడం మొదలు పెడుతుంది. చెప్పడం మొదలు పెట్టేసరికి వాళ్ళ జుట్టులు పట్టుకుని ఆడించాలి అంటూ ప్రేమ నర్మదల గురించి చెప్పేసరికి ఇలాగైనా పిన్ని అంటూ జుట్టు లాగడంతో ఈలోపు ధీరజ్ కూడా వస్తాడు. ఏంటి ధీరజ్, మీరైనా చెప్పండి, నేను నిజంగా మారాననగానే చెప్తాను వదిన, ఖచ్చితంగా చెప్తాను. నేను మీతోనే మాట్లాడాలని వచ్చాను. మీరు ఏమనుకుంటున్నారో ఏంటో నాకు తెలియదు. మీకు భగవంతుడు రెండో అవకాశం ఇచ్చాడు. ఎప్పుడూ జీవితంలో మొదటి అవకాశమే ఉంటుంది. రెండోసారి మీకు తల్లి రూపంలో ఇంట్లో అడుగు పెట్టే అవకాశం వచ్చింది. చూడండి వదిన, మా అమ్మ తర్వాత మిమ్మల్ని అమ్మలా అనుకుంటున్నాము. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఈ మీ అమ్మ మాటలు విని మీరు ఇప్పటి వరకు ఏదో చేసేశారు. ఇక మీదటైనా సరే మీరు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇప్పటికే అన్నయ్యకి మీ మీద కోపం ఉంది. అమ్మ చెప్పాల్సింది చెప్పింది కాబట్టి అన్నయ్య కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టొచ్చు. పైగా మీరు కడుపుతో ఉన్నారు కాబట్టి అన్నయ్య మనసు మారి మిమ్మల్ని మళ్ళీ ప్రేమగా చూసుకుంటారు. అది మీ చేతుల్లోనుంది. కాదు కూడదు ఇంతకుముందు ఉన్నట్టే ఉంటానంటే మేమే మెడపట్టి బయటకు గెంటేస్తాం. మేమే చెప్పొద్దు అని చెప్పిన మేమే మా నాన్నకు వెళ్ళి నిజం చెప్పేస్తామనేసరికి లేదు లేదు మద్ది గారు, ఇంకెప్పుడు నేను ఇలా తప్పు చేయను. నిజంగా నేను ఏ తప్పు చేయను ధీరజ్. నేను మారిపోయాను ఈ క్షణం నుంచే. మీ ముగ్గురం తోటి కోడళ్ళం కాదు, అక్కా చెల్లెళ్ళం అంటూ వాళ్ళిద్దరినీ మధ్యలో పెట్టుకుని మధ్యలో నిలబడేసరికి వాళ్ళు అప్పటి వరకు మారింది. అప్పుడు మారితే మాత్రం వీళ్ళు వెంటనే కాంప్రమైజ్ అయిపోతారా ఏంటి? అయిపోయే రకాలు కాదు కదా ఇవి. ఎందుకంటే వాళ్ళ గురించి బాగా తెలుసు కాబట్టి. సో వాళ్ళు విసిగ్గానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో వల్లి కూడా బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేసేసరికి ఏంటి భాగ్యం, ఏంటి నిజంగా అమ్మాయి కడుపుతో ఉందా? నాకు నిన్ను చూస్తుంటే ఏదో తప్పుగా అనిపిస్తుంది భాగ్యం. అమ్మాయి నిజంగా కడుపుతో లేదు కదా? నువ్వు మళ్ళీ అమ్మాయిని ఇంటి దగ్గరికి పంపించడం కోసమే నాటకం ఆడావు కదా? చెప్పు భాగ్యం, నీ గురించి నాకు తెలీదా అనగానే ఏమయ్యో గట్టిగా మాట్లాడకు, అదే నిజం. అమ్మాయి ఏమీ కడుపుతో లేదు. ఆ డాక్టర్ కాళ్ళు పట్టుకుని మరీ నేను బ్రతిమాలాను కాబట్టే డాక్టరు అమ్మాయి కడుపుతో ఉందని చెప్పింది. లేదంటే అమ్మాయిని ఇంటికి రానిస్తారా? రామరాజు గారికి నిజం చెప్పేస్తారు. నిజం చెప్పేసిన మరుక్షణం అమ్మాయికి విడాకులు ఇచ్చి అమ్మాయిని అల్లుణ్ణి విడదీసేస్తాడు ఆ రామరాజు. అందుకోసమనే నేనే కావాలని అమ్మాయి కడుపుతో ఉందని అబద్ధం చెప్పించాను. నువ్వు ఈ విషయం అమ్మాయికి కూడా చెప్పొద్దు అని చెప్పి ఆనందరావుకైతే చెప్తుంది. చెప్పేసేసరికి భాగ్యం తప్పు చేస్తున్నావేమో అనగానే ఈ భాగ్యం శకునులా తల పండింది. ఎప్పుడూ తప్పు చెయ్యదు. నేను ఇలా చేయకపోతే కూతురు ఇంట్లో అడుగు పెట్టేది కాదు కదా. అందుకే నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండని భాగ్యం కాస్త ఆనందరావు నోరు మూసేస్తుంది. నోరు మూయించేసేసరికి ఇంకా వీళ్ళు సైలెంట్గా బయటికి వచ్చేస్తారు. రామరాజు చాలా సంతోషపడిపోతాడు. కోడలు కడుపుతో ఉందని, తొందరలోనే మనవడో మనవరాలో పుట్టబోతున్నారని, పసిపిల్లల నవ్వులు ఏడుపులు ఇంట్లో వినబడబోతున్నాయని తెగ సంబరపడిపోతూ ఉంటాడు రామరాజు ఇంకా అలా అనుకుంటూ ఊహించుకుంటూ ఉండగా అప్పుడే చందు, ఒరే పెద్దోడా ఇలా రారా, అసలు నీ భార్య కడుపుతో ఉంది, చూసుకోవాల్సిన బాధ్యత లేదా? ఇంతకీ అమ్మాయికి మెడిసిన్ అది రాసిచ్చారా లేదా? ఎప్పుడెప్పుడు వేసుకోవాలో ఏంటో ఏమైనా కనుక్కున్నావా లేదా
అంటూ చందుని రామరాజు అడిగేసరికి నేనేమీ కనుక్కోలేదు నాన్న. అయినా వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదా ఏంటి? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నీ భార్య కడుపుతో ఉందిరా, తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. వెళ్ళు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం వివరాలన్నీ కడుక్కుని మెడిసిన్ అది రాయించుకునిరా. వాళ్ళు తీసుకున్నారో లేదో అని చెప్పాను కానీ నాకు పనుంది నాన్న, నేను వెళ్తాను అంటూ ఇంకా చందుని పిలుస్తున్నా కానీ వెళ్ళిపోతాడు. ఏంటి నాన్న అనగానే, వీడేంట్రా ఇలా ఉన్నాడు, వెళ్ళి మీ వదిన గురించి కనుక్కో అని చెప్పి వాడికి చెప్తుంటే వాడు రామరాజు అయితే ధీరజ్తో మాట్లాడేసరికి అన్నయ్యకి ఏదో పనుందని వెళ్ళాడు కదా నాన్న, నేను వెళ్తానులే, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడతాను, నువ్వు ఒక్కడివి ఏం వెళ్తావు, ప్రేమను తీసుకుని వెళ్ళు అనగానే అలాగే నాన్న, ప్రేమ ప్రేమ అని చెప్పనేసరికి ప్రేమ వస్తుంది. ఏంటి ధీరజ్ అని చెప్పాను కానీ మన ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళి వదిన గురించి కనుక్కుని వద్దాము. అసలు మెడిసిన్ అది తీసుకున్నారో లేదో, మనం అక్కడి నుంచి వచ్చేసాం కదా, అసలు ఏం చెప్పారో ఏంటో అన్నీ కనుక్కుని రమ్మని నాన్న పంపించాడని కానీ అమ్మ ప్రేమ అన్నీ వివరంగా కనుక్కో, అర్థమవుతుందా, కంగారు పడి వచ్చేకండి, ఈ ఇంట్లో మొదటి వారసుడు కానీ వారసురాలు కానీ రాబోతున్నారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అనగానే సరే మామయ్య అని చెప్పి ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి ఎవరు పేషెంటు అనగానే పేషెంట్ ఎవరూ లేరు, పేషెంట్ గురించి వివరాలు కనుక్కోవడం కోసమే డాక్టర్ గారి దగ్గరికి వచ్చాము అనేసరికి పేషెంట్ పేరు అనగానే శ్రీవల్లి అనేసరికి సరే నేను వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి వస్తాను అని చెప్పి డాక్టర్తో మాట్లాడిన తర్వాత రమ్మని చెప్తుంది డాక్టర్. అయితే డాక్టర్ రమ్మనేసరికి ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత నమస్తే డాక్టర్ అనగానే ఏంటి ఇలా వచ్చారు అనగానే అదే మా వదిన కడుపుతో ఉంది కదా, తను ఏం మెడిసిన్ వాడాలో ఏంటో ఏమీ చెప్పలేదు, తన కడుపులోని బిడ్డ బాగానే ఉందా, అదే పిండం రూపంలో ఉన్న బిడ్డ ఇప్పుడు పర్వాలేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్పండి డాక్టర్, ఏదైనా ప్రాబ్లమా, ఏదైనా పర్వాలేదు, మెడిసిన్ ద్వారా క్యూర్ అవుతుంది కదా, అది ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదు, మెడిసిన్ రాసివ్వండి, మెడిసిన్ వాడతాము, మళ్ళీ ఎప్పుడు చెకప్కు తీసుకురావాలి అంటూ మాట్లాడుతూ ఉండేసరికి డాక్టర్ ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉండి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి డాక్టర్ ఏం చెప్పరేంటి, సైలెంట్గా ఉంటారేంటి, చెప్పండి, మా వదిన గురించి అడుగుతుంటే మాట్లాడరేంటి అనగానే అది 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 అంటూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి డాక్టర్, కడుపుతో లేని ఆవిడని కడుపుతో ఉంది ఏంటి అని అడుగుతున్నట్టు అంత టెన్షన్ పడుతున్నారు అనగానే అంటే మీకు నిజం అని చెప్పనేసరికి నిజమా అంటే నిజంగా మా వల్లి యొక్క కడుపుతో లేదా అని చెప్పనేసరికి అలాంటిదేమీ లేదు అనగానే లేదు డాక్టర్, మీరు నిజాన్ని దాచిపెడుతున్నారు, అబద్ధం చెప్పొద్దు, అసలు ఏం జరిగింది, నిజంగా తను కడుపుతోనే ఉందా, మీరే కావాలని కడుపుతో ఉందని చెప్తున్నారా, ఆ వల్లియే కడుపుతో ఉన్నాను అని చెప్పిందా ఏంటి, చెప్పమని మిమ్మల్ని బ్రతిమాలితే మీరు చెప్తున్నారా అని చెప్పాను కానీ అలాంటిదేమీ లేదమ్మా అనగానే డాక్టర్ ఎలాగా నిజం చెప్పరు, ధీరజ్ వెంటనే నీ ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయనకి ఫోన్ చెయ్యి, ఈ మేడం మీద కేసు పెడితే అప్పుడు ఈ మేడం డాక్టర్ సర్టిఫికెట్ రద్దు అవుతుంది, అప్పుడు నిజాలు చెప్తారు అనగానే లేదు నేనేమీ అబద్ధం చెప్పడం లేదు అని చెప్పనేసరికి అబద్ధం చెప్పకపోతే నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు నిజాన్ని దాచిపెట్టాలని చూస్తున్నారు, ఏం జరుగుతుంది, అసలు నిజంగా తన ప్రెగ్నెంట్ అయినా కాదా, మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు, అబద్ధం చెప్తే ఎప్పటికైనా నిజం బయటికి వస్తుంది, చెప్పండి డాక్టర్, మేము వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళైనా సరే కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత మీ మీద కేసు పెడతామనగానే నేనేం తప్పు చేశానని కేసు పెడతారు, వాళ్ళ అమ్మ వచ్చి నన్ను బ్రతిమాలడం వల్లే నేను అలా అబద్ధం చెప్పాను, అయినా వాళ్ళ ఆయన మంచివాడు కాదంట కదా, తను కడుపుతో ఉంటే వాళ్ళ ఆయనలో కొంచెమైనా మార్పు వస్తుందని చెప్పి వాళ్ళమ్మ నా కాళ్ళు పట్టుకొని బ్రతిమాలితేనే నేను ఒప్పుకున్నాను అని చెప్పనేసరికి ఏంటి వాళ్ళ అమ్మ వచ్చి బ్రతిమాలిందా అంటే వల్లికి అనేసరికి ఆ అమ్మాయికి ఏమీ తెలియదు, ఆ అమ్మాయి స్పృహలో లేని సమయంలోనే వాళ్ళ అమ్మ లోపలికి వచ్చింది, ఏంటి డాక్టర్ అని చెప్పాను కానీ తను నార్మల్గానే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే కడుపుతో ఉందని అబద్ధం చెప్పమని బ్రతిమలాడితేనే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటే అంటే అంతా భాగ్యం అత్తే చేసిందనమాట, సరే
వెళ్ళొస్తాను డాక్టర్ అని చెప్పాను. కానీ నా మీద కేసు అనగానే లేదులే డాక్టర్, మీరు తప్పు చేయలేదు, తప్పు ఎవరు చేశారో మాకు అర్థమైంది, ఇంకెప్పుడు ఇలాంటివి మాత్రం చేయకండి అనగాని చెయ్యను. ఆవిడ బ్రతిమాలడం వల్లే. మరొక విషయం, మా బావగారు కొట్టేవారు తిట్టేవారు అని చెప్పిందంతా కూడా అబద్ధమే, కావాలని మీ మనసు మార్చడం కోసం తను అలా చెప్పింది. మా బావ ఎప్పుడు అలాంటి పని చెయ్యడు అని చెప్పి ఇంకా ప్రేమ ధీరజ్ అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఏంటి ప్రేమ, ఏంటి, నాకు ఇప్పుడు అంత అర్థమవుతుంది ధీరజ్, కావాలని ఆ దౌర్భాగ్యం అత్త కావాలని చేసిందని అనిపిస్తుంది అనగాని ఏంటి ధీరజ్ అనేసరికి అవును, ఎలాగా వల్లి వదిని మనం ఇంట్లోకి రానివ్వడం లేదు కదా, కడుపుతో ఉంది అని సింపతి క్రియేట్ చేసి ఇంట్లో అడుగు పెట్టించింది. రేపన్న రోజున ఖచ్చితంగా ఏదొక ప్లాన్ చేస్తుంది. కడుపును పోగొట్టేశారు అని నీ మీద కానీ నర్మద వదిని మీద కానీ నింద వేసే అవకాశం ఉంది. 100% అవకాశం ఉంది. ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పనేసరికి నిజంగానే దొరుకుతుందా అనగానే ఒక కన్నేసి ఉంచుతాను, ఖచ్చితంగా దొరుకుతుంది చెప్తాను అని చెప్పి ఇంకా ధీరజ్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటమ్మా ప్రేమ, ఏంటి చెప్పారా అని చెప్పాను. కానీ డాక్టర్ ఒక 2 రోజుల్లో ఇక్కడికి వస్తానన్నారు నాన్న, వచ్చాక చెప్తాను అని చెప్పారు అనేసరికి సరే అని ఇంకా అక్కడి నుంచి ఆ మ్యాటర్ తప్పించేసరికి ఇంకా ఇంట్లో ఉన్నారు కదా భాగ్యం వాళ్ళు, ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు కాస్త ఏదో రకంగా మనం ఇక్కడి నుంచి వెళ్ళేలోపు అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిందని అమ్మాయిని నమ్మించాలి, అమ్మాయితో పాటు ఇంట్లో వాళ్ళని నమ్మించాలి, లేదంటే మాత్రం చాలా పెద్ద ఇష్యూ వస్తుంది. ఏ హాస్పిటల్కైనా వెళ్తే దొరికిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్పాను. కానీ నువ్వు చెప్పింది నిజమే, దొరికిపోయే అవకాశం కూడా ఉంటుందని ఇంకా అనుకుంటారు. అనుకున్న వాళ్ళు కాస్త ఏం చేస్తారంటే వల్లికి ఏ విషయం తెలీదు, అంటే తన కడుపుతో ఉందనే అనుకుంటుంది తప్ప తన కడుపులో ఏ బిడ్డ లేదు అన్న విషయం తనకు తెలియదు కదా. కావాలని ప్లాన్ చేసి వీళ్ళ ముగ్గురు అంటే మాట్లాడుకుంటూ వస్తారు. ఎందుకంటే తను చెప్పింది కదా వేదవతి, ముగ్గురు కలిసికట్టుగా ఉండాలని. ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్న సమయంలో వల్లి ఎటుపక్క అయితే ఉందో అటుపక్క కింద ఆయిల్ పోసేస్తుంది. ఆయిల్ పోసేసేసరికి వల్లి చూసుకోకుండా ఆయిల్ మీద పడిపోవడంతో అటు నుంచి రామరాజు వస్తూ ఉండేసరికి కరెక్ట్గా అదే సమయానికి వల్లికి ఆయిల్ ఎప్పుడైతే పడుతుందో వెంటనే కాలు జారి కింద పడిపోవడంతో పక్కనున్న వీళ్ళిద్దరూ కూడా తోసేశారు అని క్రియేట్ చేయడం కోసం భాగ్యం అలా ప్లాన్ చేస్తుంది. అమ్మో నా కూతుర్ని కింద పడేశారు, కడుపుతో ఉన్నదన్న కూడా కనికరం లేకుండా నా కూతుర్ని పడేశారు. నా కూతురు కడుపుతో ఉందని చూసి మీరు ఈర్ష్యపడుతున్నారా? నా కూతురు కడుపులో ఉన్న బిడ్డను ప్రాణాలు తీయడం కోసమే మీరు ఇలా చేశారా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు పిన్ని, మేమెందుకు వల్లి అక్కని తోసేస్తాము, నేను చూశాను, వస్తున్నప్పుడు నువ్వు కాలు అడ్డం పెట్టావు, కాలు అడ్డం పెట్టడంతో నా కూతురు నేల మీద పడిపోయింది. అన్నయ్య గారు, తన కడుపులో ఉన్న బిడ్డ ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటుంది, పిండం రూపంలో ఉన్న ఆ బిడ్డకు ఇప్పుడు ఏదైనా జరగరాంది జరిగితే ఎంత ప్రమాదం జరుగుతుంది అని కంగారు పడిపోతూ తెగ ఏడుస్తూ హడావిడి చేసేస్తూ ఉంటుంది. హడావిడి చేసేసరికి ఇంక ఇదంతా కూడా అప్పుడే ధీరజ్ లోపలికి వస్తూ ఉండగా భాగ్యం ఆయిల్ పట్టుకుని బయటికి రావడం చూసిన ధీరజ్ అయితే ఏం చేస్తుంది అని అలా అబ్జర్వ్ చేస్తూ వెంటనే ఫోన్ తీసుకుని వీడియో తీయడం మొదలు పెడతాడు. వీడియో తీయడం మొదలు పెట్టేసరికి ఇంకా ఆల్రెడీ తెలిసిపోయింది కదా ధీరజ్కి వల్లి కడుపుతో లేదని, భాగ్యం అత్తే ప్లాన్ చేసిందన్న విషయం కూడా తెలిసింది కాబట్టి ఇంకా ఏం చెయ్యాలి అని వీడియో తీస్తూ ఉండగానే ఈ వెంటనే వాళ్ళు రావడం, ముగ్గురు కూడా నడుచుకుంటూ రావడం చూసి పడిపోవడం, ఇదంతా ప్లాన్ చేస్తుంది. ఏంటత్తా, ఇప్పుడు వదిన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది అంటున్నావా అని చెప్పాను. కానీ అవును చిన్నల్లుడు, తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇలా కడుపుతో ఉన్న 3వ నెల పిల్ల ఇలా నేల మీద పడితే కడుపు ఏమన్నా ఉంటుందా? కడుపు అసలు
పనిచేస్తుందా, అసలు తన కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలతో ఉంటుందా అంటూ ఇంకా ఓ తెగ ఏడుస్తూ ఉండేసరికి, అంటే ఏంటమ్మా, ఇప్పుడు నా కడుపులో బిడ్డ లేదా, నేను కడుపుతో లేనా, నా కడుపులో ఉన్న బిడ్డ కడుపులోని చిదిమేశారా అంటూ ఇంకా ఏడుస్తూ ఉండేసరికి, ఇంకా చాలు వదిన, మీ అమ్మ నాటకాలు వేసింది చాలు అని చెప్పాను. కానీ నాటకాలేంటి ధీరజ్, నాటకాలేంటి, కావాలని వీళ్ళే నన్ను తోసేశారు అని చెప్పనేసరికి, ఏంటి ప్రేమ నర్మదా, తను మీకంటే ముందు కడుపుతో ఉందని ఈర్ష్యతో ఇదంతా చేస్తున్నారేంటి, అసలు మీరు ఆడవాళ్ళేనా, ఒక ఆడది కడుపుతో ఉందంటే ఎంత సంతోషపడుతుంది, ఆ సంతోషం తనకు మిగల్చకుండా చేసేశారు, తప్పు చేశారు ఇద్దరు కూడా, చాలా ఈర్ష్యపడుతున్నారు. తను ఇంటి పెద్ద కోడలు కడుపుతో ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నారా, ఇంటికి ముందు మీరు కోడలిగా వచ్చినా తనే ఇంటి పెద్ద కోడలు కదా, తనే ముందు కడుపుతో ఉండాలన్న రూలు లేదు, కానీ తను ఉంటే సొంత అక్కను జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఇలాంటి పని చేస్తారా అంటూ మాట్లాడి ఇంకా తిడుతూ ఉంటాడు రామరాజు. అయితే మేము ఏమీ చేయలేదు మామయ్య అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం నర్మద వదిన, ఏమన్నారు నాన్న, వల్లి వదిన వాళ్ళు కావాలనే కాలు అడ్డం పెట్టి పడేశారు అంటున్నావా, ఒక్కసారి ఇది చూడు నాన్న, ఏం జరిగిందనేది నేను చెప్తాను అని చెప్పనేసరికి ఇంకా భాగ్యం నూనె బాటిల్ తెచ్చి నూనె కింద పోయడం, తర్వాతే వాళ్ళు రావడం అంతా కూడా కనిపిస్తుంది. చూసావా నాన్న, ఇప్పుడు ఎవరు కాలు అడ్డం పెట్టారు, కాలు అడ్డం పెట్టడం వల్ల వల్లి వదిన పడిపోయిందా, లేక భాగ్యమత్త నూనె నేల మీద పారపోయడం వల్ల పడిపోయిందా అని చెప్పనేసరికి, ఏంటి భాగ్యం, ఏంటిదంతా అంటూ ఇంకా వేదవతి అడుగుతుంది. ఇంకా నీకు అర్థం కాలేదమ్మా, వల్లి వదిన చేసిన తప్పులు బయట పెట్టి వల్లి వదిన్ని శాశ్వతంగా ఎక్కడ ఇంటి నుంచి బయటికి పంపించేస్తామేమోనన్న భయంతో కావాలనే భాగ్యమత్త, ఈ దౌర్భాగ్యమత్త గట్టి ప్లానే వేసింది. కడుపుతో ఉంది అంటే సింపతి క్రియేట్ అయ్యి అన్నయ్య కూడా క్షమించి మేము కూడా క్షమిస్తాము అన్న ఒకే ఒక్క కారణం చేత కావాలని వల్లి వదిన కడుపుతో ఉందని డాక్టర్తో అబద్ధం చెప్పించింది అనేసరికి అప్పుడే చందు అయితే వస్తాడు. ఏంట్రా ధీరజ్ ఏమంటున్నావు అనగానే, అవునన్నయ్య, వల్లి వదిన కడుపుతో ఉందని చెప్పిందంతా అబద్ధం, మనమంతా బయట ఉన్న సమయంలో ఈవిడ గారు జాయిగా లోపలికి వెళ్ళి డాక్టర్ కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలి, నాకు అల్లుడు మంచివాడు కాదు, రోజు తాగేసి వచ్చి నా కూతుర్ని కొడతాడు, తను కడుపుతో ఉందంటే కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రేమగా చూస్తాడు, దయచేసి నా కూతురు కాపరాన్ని నిలబెట్టండి, తను కడుపుతో లేకపోతే నా కూతుర్నికి విడాకులు ఇచ్చేస్తాడు నా అల్లుడు, అస్సలు మంచివాడు కాదు అంటూ నిన్ను బ్యాట్ చేసి అక్కడ డాక్టర్ సింపతి క్రియేట్ చేసుకుంది. డాక్టర్ సింపతి క్రియేట్ అవ్వడంతో డాక్టరు, పోనీలే ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెడదాము, ఒక ఆడపిల్ల కాపరాన్ని ఎందుకు చెడగొట్టాలి అన్న ఉద్దేశంతో అబద్ధం చెప్పింది. నేను ఈరోజు నేను వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వల్లి వదిన గురించి అడిగితే డాక్టర్ చెప్పడం అసలు తను కడుపుతోనే లేదు అని చెప్పింది. మరి కడుపుతో ఉందని ఎవరు చెప్పమంటే చెప్పారు మీరు అనగానే, వాళ్ళమ్మ లోపలికి వచ్చి నా కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలింది, పైగా వాళ్ళ అల్లుడు మంచివాడు కాదు అని చెప్పింది, అందుకోసమని నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఆవిడ అసలు నిజం చెప్పింది. మరి ఈ విషయం అంతా కూడా మా వదినికి తెలిసానగానే తను స్పృహలో లేదు, ఆ సమయంలోనే వాళ్ళమ్మ లోపలికి వచ్చి చెప్పింది అంటూ డాక్టర్ చెప్పింది. అంటే వల్లి వదినికి తన కడుపుతోనే ఉంది అని భ్రమలో ఉంది. ఇదంతా నాటకమాడించింది ఈ భాగ్యమత్త కావాలనే వల్లి వదిన కడుపుతో లేకపోయినా కడుపుతో ఉందని అబద్ధం చెప్పి మోసం చేసి ఇంట్లో అడుగు పెట్టేటట్టు చేశారమ్మా. ఇంకా ఆలస్యం చేయడం అనవసరం. నాన్నకు వల్లి వదిన గురించి, భాగ్యం చేసిన కుట్రల గురించి మొత్తం చెప్పేయాలి అనగానే, చెప్పేయాలి ధీరజ్, నేను ఆల్రెడీ ముందే చెప్పాను, వీళ్ళని క్షమించకూడదు, ఇలాంటి వాళ్ళని క్షమించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, నాన్నకు చెప్పేసి నాన్న నిర్ణయం వెంటే నడుద్దామని చెప్పాను, అయినా సరే వద్దు, కడుపుతో ఉన్న పిల్లని ఇబ్బంది పెట్టకూడదని నువ్వు అమ్మ అందరూ చెప్పడం వల్ల నేను సైలెంట్ అయ్యాను. ఇప్పుడు చూడు వాళ్ళు ఎంతకు దిగజారిపోయారో.
కడుపుతో లేకుండానే కడుపుతో ఉన్నాను అని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇంట్లో అడుగు పెట్టారు. ఇలాంటి దాన్న నేను క్షమించాలి, ఇలాంటి దానితోన నేను కలిసి కాపురం చేయాలి, ఇంకా నేను నా వల్ల అవ్వదు, నాకింక ఓపిక నశించింది, నేనింకా దీని విషయంలో మాత్రం నేను ఎప్పటికీ దీన్ని క్షమించను, ఇంకా వీళ్ళ గురించి చెప్పి తీరాలి అంటూ మొత్తం విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చేస్తారు. ఇదొకటే కాదు మామయ్య, చందు బావగారి మీద యాక్సిడెంట్ ప్లాన్ చేసింది కూడా వీళ్ళే. ఎందుకంటే బావగారు వల్లి అక్క గురించి తెలుసుకుని ఇంటి నుంచి బయటికి పంపించేస్తే మళ్ళీ ఇంట్లోకి రావడం కోసం బావగారికి డమ్మీ యాక్సిడెంట్ చేయించి మరీ ఇంట్లో అడుగు పెట్టాలని కుట్ర చేశారు వీళ్ళ కుట్రలు మామూలుగా లేవు. పైగా ఇప్పుడు కడుపుతో లేకుండానే కడుపుతో ఉందని చెప్పారు. అమూల్య జీవితాన్ని నాశనం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, వీళ్ళ చేసిన కుట్రలు చాలా ఉన్నాయి మామయ్య. పైగా వీళ్ళకు ఎలాంటి ఆస్తి లేదు, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి అని చెప్పి అబద్ధాలు చెప్పారు, మోసాలు చేశారు. అప్పుడు ప్రేమ నగలు దొంగతనం చేసింది కూడా వీళ్ళే, గిల్ట్ నగలు పెట్టి మిమ్మల్ని అవమానించేటట్టు కూడా చేసింది వీళ్ళే అంటూ మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొస్తుంది నర్మదైతే. చెప్పేసరికి రామరాజుకి చాలా కోపం వచ్చి ఇంకా భాగ్యాన్ని కొట్టలేక ఆనందరావు చెంప చెల్లు మనిపిస్తాడు. అసలు మీరు మనుషులేనా? కడుపుతో లేని నా కోడల్ని కడుపుతో ఉందని చెప్పుకొచ్చారు, పైగా మోసం చేస్తారా? నా కొడుకు మీద కూడా యాక్సిడెంట్ ప్లాన్ చేస్తారా? నా కూతురి జీవితాన్ని సర్వనాశనం చేస్తారా? మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. బుజ్జమ్మ వీళ్ళ ముగ్గురిని మెడపట్టి బయటకు గెంటేసేయని చెప్పనేసరికి అది కాదండి అనగానే ఇంకేం చెప్పద్దత్తయ్య, వీళ్ళని ఇలానే వదిలేస్తే ఎంతకైనా దిగజారిపోతారు. మీరక్కడ భాగ్యాన్ని కొట్టి ఇంటికి తీసుకొచ్చాను, ఇక మీదట భాగ్యం బాగానే ఉంటుంది అని చెప్పారు కదా. నెక్స్ట్ మినిట్ ఇంట్లో అడుగు పెట్టడంతో భాగ్యం ఏమందో తెలుసా? ఆ నర్మదా ప్రేమలను ఇంట్లోంచి బయటకు గెంటేసి నువ్వు మాత్రమే ఇంట్లో చక్రం తిప్పాలి, ఆ రైస్ మిల్ అంతా మీన్ చూసుకోవాలి అంటూ మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది అత్తయ్య. మరి ఇలాంటి దాన్న క్షమించమంటున్నారు, ఇలాంటి దాన్న క్షమించి మళ్ళీ ఇంట్లోకి రమ్మని చెప్పి ఇంకా కడుపుతో ఉందని నాటకం ఆడినా క్షమించండి అంటూ మాట్లాడుతున్నారా? వద్దత్తయ్య, చందు బావ ఇప్పటికే చాలా కుమిలిపోతున్నాడు. తన భార్య తప్పు చేసింది అని చందు బావ చాలా బాధపడుతున్నాడు. అలాంటి చందు బావని ఇంకా ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. వల్లి వదిన్ని ఉండాలో లేదో అనేది మావయ్య గారు చందు బావ నిర్ణయం తీసుకుంటారు అత్తయ్య. మన నిర్ణయం వద్దు, వాళ్ళ నిర్ణయానికే వదిలేద్దామని ఇంకా నర్మదా ప్రేమ ఇద్దరు చెప్పడంతో ఇంకా సైలెంట్ అయిపోతుంది బుజ్జమ్మ. చెప్పు నాన్న, ఇలాంటి వాళ్ళని నేను ఏం చేయాలి? ఇలా నన్ను మోసం చేయడమే కాదు, ఇప్పుడు కడుపులో బిడ్డ ఉందని చెప్పడం చేశారు, పైగా నాకు యాక్సిడెంట్ చేయించాలి అని కూడా ప్లాన్ చేశారు. ఇన్ని చేసిన వాళ్ళని వీళ్ళను క్షమించేస్తావా? క్షమించేసి వీళ్ళకి మరొక అవకాశం ఇస్తావా? చెప్పు నాన్న, అవకాశం ఇస్తావా అని చెప్పనేసరికి లేదు పెద్దోడా, ఇంకా నాకు ఓపిక నశించింది. ఎప్పుడైతే నీ మీద హత్యా ప్రయత్నం చేయడం కోసం లారీ డ్రైవర్తో మాట్లాడి మరీ యాక్సిడెంట్ చేశారో, ఎప్పుడైతే అమూల్య జీవితం నాశనం చేయడం కోసం ఆ విశ్వభద్రావతులతో చేతులు కలిపి తెల్లవారితే నా కూతురు పెళ్ళనగా తీసుకెళ్ళి నా కూతురి జీవితాన్ని సర్వనాశనం చేశారో, వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. వీళ్ళు వెంటనే తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళని పక్షంలో ఖచ్చితంగా వీళ్ళ మీద నేను కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను. పోలీస్ స్టేషన్లోనే వీళ్ళు తేల్చుకుంటారు, అప్పుడే వీళ్ళకి తగిన శిక్ష పడుతుంది అని చెప్పి ఇంకా రామరాజు అనేసరికి లేదు, నేను కావాలని ఇదంతా చేయలేదు మావయ్య, మా అమ్మ చేసిన తప్పుకి నన్ను క్షమించమంటారా అని చెప్పాను. కానీ నువ్వు చాలా తప్పులే చేసావు. ఇప్పుడైతే మీ అమ్మ చేసి ఉండొచ్చు కడుపు విషయం, ఇంతకుముందు జరిగిన ప్రతి ఒక్కటి కూడా మీ అమ్మతో నువ్వు పాలు పంచుకున్నావు కదా. మీ అమ్మ చెప్పిందల్లా గుడ్డిగా చేసుకుంటూ వచ్చావు కదా. మరి ఇప్పుడెందుకు నేను చేయలేదు, మా అమ్మ చేసింది, మా అమ్మ చేయించింది అంటూ మాట్లాడుతున్నావు?
మీ అమ్మ చెప్తే నువ్వు చేయకుండా ఉండుంటే ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా అంటూ ఇంకా చందు అయితే వల్లిని నిలదీస్తాడు. మరి ఇప్పుడు వల్లి వాళ్ళకి రామరాజు ఎలాంటి శిక్ష విధిస్తాడు? భాగ్యం, వల్లి, ఆనందరావుకి శిక్షలు విధించి ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడా, లేక ఏమన్నా ఒక తరుణం ఇచ్చి మారడానికి అవకాశం ఇస్తాడా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.